అందరికీ తెలిసింది కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఇన్ ది ఎరా ఆఫ్ ఈ-కామర్స్ అండ్ డిజిటల్ ట్రేడ్. సో డిజిటల్ యుగం ఇందుకలకు అందులో సందేహం కలుగుతుంటే ఇప్పుడు ఏమో అనుకున్నాం శ్రీహరి నారాయణ రెడ్డిలో కాదు. ఇప్పుడు వైఫై, సిగ్నల్, ఆన్లైన్ ట్రేడింగ్ ఎక్కడ చూసినా కూడా ఒక చిన్న పాలసీ నుంచి బీమా పాలసీ వరకు అన్ని రకాల ఉత్పత్తులు వినియోగదారుల ముందులో ఆన్లైన్లో ఫింగర్ టిప్స్ మీద దొరుకుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా మీకు ఉద్యోగం కావాలా, మీకు లోన్ కావాలా, మీకు వరుడు కావాలా, మీకు వధువు కావాలా, ఇవన్నీ సహా ఆన్లైన్లో ఈరోజు మనం ఎంచుకునే అవకాశం ఈరోజు డిజిటల్ యుగం ద్వారా ఏర్పడింది. అయితే ఈ డిజిటల్ మోసాలకు కళ్ళ వేసేకి ఒక చట్టం అనేది ఖచ్చితంగా అవసరం అనే ఒక బాధ్యతను గుర్తించి ఇంతకు ముందు ఉన్నటువంటి చట్టంలో లోటుపాట్లను సరిచేస్తూ కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టం అనేది 2019లో మరొకసారి తీసుకురావడం జరిగింది. మరి ఈ చట్టం ద్వారా ఎన్నో రకమైనటువంటి ప్రయోజనాలు మనందరికీ కూడా వస్తపడ్డాయి. ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఈ-కామర్స్ అనే పదం మొట్టమొదటిసారిగా కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టం 2019లో చేర్చబడింది. అదేవిధంగా డిజిటల్ పరంగా వ్యాపార ధోరణులు పెడదోవ పట్టకుండా, అదేవిధంగా వారికి భారీ జరిమానాలు విధించే విధంగా సరైనటువంటి ఫోరంలో వాళ్ళు కంప్లైంట్స్ ఫేస్ చేసే విధంగా కూడాను అనేక రకాలుగా ఈ చట్టం ద్వారా మనకు అనుకూలత ఏర్పడింది. అయితే ఈ చట్టాన్ని చాలా మంది అవగాహన లేక వినియోగించుకోవడం కారణంగా తరచు మనం అనేక మోసాలకు గురవుతున్నాం. మనం పొద్దున్నే లేస్తే నిత్య జీవితంలో కొనుగోలు అనేది మన జీవితంలో భాగమైంది. అయినా కూడా ఇంకా చాలా రకాలుగా మోసం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఆన్లైన్ మోసాలు, ఆన్లైన్ నేరాలు, సైబర్ మోసాలు, ఓటీపీలు, పిన్ నంబర్లు, సివివి కోడ్లు ఇవన్నీ నిత్య జీవితంలో భాగమైపోయాయి. అయితే సరైన అవగాహన లేకుండా వీటిని మనం ఉపయోగించి ఇతరులకు తెలియజేయడం వల్ల అనేక నష్టాలకు గురవుతున్నాం. నష్టాన్ని మౌనంగా భరించడమే కాదు, ఈ నష్టాన్ని పరిహారం తీసుకెళ్ళి పరిహారం కోరే హక్కును కూడా మనం పొందాలి అనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుల శాఖ తరఫున అనేకటువంటి చైతన్య కార్యక్రమం చేపట్టింది. ముఖ్యంగా విద్యార్థులు, మీరు వారి భారత పౌరులు సమాజానికి మెరుగైన సమాజానికి పునాదులు. మరి ఇలాంటి సందర్భంలో విద్యార్థుల దశ నుంచే ఖచ్చితంగా వినియోగదారుల వ్యవహారాల మీద చైతన్యం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అనేక కన్స్యూమర్ క్లబ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని పాఠశాలల్లో దాదాపుగా 6000 పాఠశాలల్లో మరి కన్స్యూమర్ క్లబ్స్ను